You follow him. We had a conversation just. ఇక్కడ చూడండి మేడం. Subscribe to Tasty Teja. Please subscribe. Tasty. Tasty Teja is your name, huh? Tasty ఉంది. What are you having? అమ్మ దిస్ ఈజ్ గుత్తి వంకాయ మరి బ్రింజాల్ వడరింగే ఏం మాట్లాడతాడు నువ్వు Vegetarian ఉంది you have. వడరింగే కాదు మళ్ళీ చెప్పు. వడదనా? టాప్ వడవా No, you said వడుదనంగా. వడుదనంగా. ఇది చెప్పింది బెటర్. గోంగూర అంటే గోంగూర It's very tasty. దట్ ఈస్ గోంగూర మటన్ అమ్మ హియర్ వెరీ మచ్ ఫేమస్. దెన్ యూ కమ్ డైరెక్ట్లీ ఈ వాటర్ గోంగూర మటన్ విత్ ఫిష్ ఫ్రై పుట్టింగ్ మిక్సింగ్ లోపల గోయింగ్ టేస్ట్ యువర్ భాషలో వాట్ వి టోల్డ్ చికెన్ కోడి. మటన్ మోరి అండ్ బ్రింజాల్ తేజ what you say? వడదనంగా తేజ. చిన్నప్పుడు స్కూల్ ఒకసారి ఏం చేశానంటే సెయింట్ థామస్ కి తీసుకొని ఒక నెయిల్ పాలిష్ బాటిల్ లో పెట్టాను. పేలింది. చూస్తే బాటిల్ లేదు. పక్కన ఒక అమ్మాయి చూసా. మొత్తం ఫ్రంట్ అంతా ఒక రెడ్ డిజైన్ వచ్చింది అనమాట. ఏంటి డిజైన్ ఎలా ఉందని చూస్తే ఒక మొక్క ఇక్కడ కట్ అయ్యి ఆ అమ్మాయికి ఇలా చీరు మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. తనకి పెయిన్ కూడా తెలియట్లేదు. ఇంకా అన్న ఏంటి చూపిస్తాను. నేను తుత్తర అనుకున్నా నాకన్నా పెద్ద తుత్తర అన్న. అయ్యో అసలు నథింగ్ ఇది. పెరుగు ఎలా చేస్తారు అనేది సత్యదేవన్ చెబుతాడు. ఫస్ట్ చికెన్ పాలు తీసుకో. చికెన్ కాదమ్మా చిక్కటి. How was the food in Hiyamandi? It is very good. I really loved the food. Gongura mutton mandi is so good, and I like this one. I like chicken, fish also, and this one chicken. అరేబియన్ కడలి చికెన్. These are the ones that now I got to try. I have to try rest of the things. It's so good. నువ్వు మానేయడం Please బెటర్. do visit here. అమ్మాయి బాగా నా వెజ్ లో మీకు ఐటమ్ నచ్చిందన్న? నాకు మార్నింగ్ చాలా బాగుంది. గుత్తి వంకాయ బాగా నచ్చిందన్న ఆయనకి. ఐ మీన్ గుత్తి వంకాయ మంది సో క్రేజీ. తింటుంటేనే అది మొక్క మెత్తగా లోపలికి వెళ్ళిపోతా ఉంది అనమాట. మీకు తెలిసిందే పన్నీర్ చూసి మండి. దాంతో పాటు మనకి పన్నీర్ స్టార్టర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వరు హియా మందికి వచ్చేస్తే. రావ్ బహదూర్ ఆన్ దిస్ July 3rd. హలో హాయ్ వెల్కమ్ టు టేస్టీ తేజ. I'm super excited because I am with Satyadev garu and Deepak Thomas garu. No, Deepak Thomas. That's my brother. I know, I'm calling my బ్రదర్ ఇస్ దీపక్ థామస్. Deepak Mariadas Thomas. Yeah, my brother-in-law. Madam, first of all, welcome to Tasty Teja. Okay, the camera is you. చూసేస్తున్నారు. అండ్ నాకు ఈ వీడియో చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నుండో సత్యదేవ్ గారితో ఒక వీడియో చేయాలని చూస్తున్నా. ఫైనల్లీ ఈ మూవీకి రావు కాదు బేసిక్ గా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక మూవీ వచ్చిందన్న. నాకు తెలిసి మీకు కరెక్ట్ గా ఇది ఏన్షియన్ టైమ్స్ నుండి సినిమా కదా. ఈ ఇయా మండికి కూడా లింక్ ఉంది. ఇది కూడా పురాతన కాలం మండి ఇది. ఇదేదో చూసి ఈ మంది చూస్తే ఏదో మీ రిలేటివ్స్ సంబంధించిందలా ఉంది. ఏంటి ఇది తెలుగుదా? తెలుగు only no is talking. అది తెలుగు. ఈ టాకింగ్ a little faster. Okay. Madam, you see 0.5 me in YouTube you will understand. Yeah, slow down and listen. Okay. I'm saying this mandi looks like it belongs to their relatives. You know, all the posters and everything. ఏదైనా మరి ట్రైబా? ట్రైబ్ అమ్మా నాకన్నా పెద్ద ట్రైబ్ మేడం గారు. మేడం వాట్ ఎప్పుడు మేడం ఎండాకాలం అయిపోయిందిగా వడదెబ్బ తగిలినట్టు అటు చుట్టారు ఎందుకు? It's actually a style. అర్థం కాదు She's understanding. అండర్స్టూడ్ మీ తెలుగు. ఎండాకాలం సమ్మర్ హోగయా దిస్ కట్టు లైక్ వడదెబ్బ. నాకు అర్థం కాలేదు సార్. వడదప్ప? Sunstroke. సన్ స్ట్రోక్ మే వి విల్ కట్ కరిగుడ్డ. It's actually It is looking like that only. It's hairstyle. Seriously. ఆవిడకి మొత్తం కర్లీ హెయిర్ దూకునే బదులు ఇలా కట్టేసుకుంటే బెటర్ అని కట్టేసి. Madam, actually I'm very big fan of your hair, but you are covering it. Yeah.
Please don't. Nazar. Don't look. ఎనీవే అన్న అందరికీ తెలిసిందే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు రెడీ అవుతారు సత్యదేవ్ గారు అంటే ఏం గుర్తుకొస్తుంది అంటే ఆయన యాక్టింగ్ ఆయన పెర్ఫార్మెన్స్ సీరియస్లీ దానికి చాలా పెద్ద ఫిదా రెండో ఒకటే కదా. నాకు యాక్టింగ్ వేరే యాక్టింగ్ అంటే అది కాదు నేను చేసేది పెర్ఫార్మెన్స్ అంటే మీరు చేసేది రెండింటికి తేడా ఉందన్న అంటే నీలా చేస్తానంటావు. అయ్యో కాదన్న యాక్టింగ్ అంటే నటించడం అదేదో ఇప్పుడు ఈ భాషలో మారిపోయింది పెర్ఫార్మర్ లో మీరు తోపు అది అందరికీ తెలిసిపోయింది సర్లే లిటిల్ బిట్ ఆఫ్ మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని ఒక 4 చిట్టీలు రెడీ చేసుకున్నా జస్ట్ ఏం లేదు ఏంటో చిట్టీలా ఏదో ఇలా తుడుచుకొని పడేసేవనుకున్నాను నేను. అవి చిట్టీలు ఏంటి? ఇయో ప్రమోషన్ టిష్యూతో కూడా చేయాలని చెప్పి టిష్యూలో కూడా రాశా సరే అన్న ఏం లేదు మేడం జస్ట్ ఇది దమ్ షరట్స్ ఫుడ్ వచ్చే లోపల జస్ట్ 4 చిట్టీస్ హీ విల్ పిక్ 1 చిట్టి ఓపెన్ దట్ సీ ఇట్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హ్యావ్ టు కనిపెట్టింగ్ Oh. Gum shots. అంటే అర్థమైపోయింది కదా ఎందుకు చెప్పాము ఆల్రెడీ దా. You have to take. So I have to say. ఓకే యూ ఓన్లీ టు సార్ టేక్ ఏంటది? చూస్తున్నాడు నాయన సినిమా ఇది సినిమా పేర్లే. అవునన్నా సినిమా పేరు అన్నది శ్రీకాంత్ గారు వడ్డీ రవీంద్ర గారు నేరంగా చెప్పొచ్చు రాశి గారు హీరోయిన్ దాంట్లో మీకు అర్థం కాదు కాబట్టి చెప్పి అర్థం మొత్తం రాశి గారు. రాశి గారు హీరోయిన్ ఇన్ దట్ మూవీ రాశి గారు లయ గారు ఇది ఈవిడ చెప్పే లోపు మా సినిమా రిలీజ్ అయిపోతుంది. అంత కథ ఉంది. సింపుల్ గా సరే అట్లీస్ట్ 4-5 అని చెప్పిండు దాంట్లో ఆవిడ తెలుగే ఆడొచ్చు. ఎక్స్ప్లెయిన్ మీ పెర్ఫార్మెన్స్ తో తెలుగు ఎక్స్ప్లెయిన్ అంతే అసలు చికెన్ కూడా వేస్తాను. ఇదేంటి అన్ని మారుతుంది నీనా Don't give stress. ఓకే దిస్ ఇస్ Okay. ద ఫిల్మ్ నేమ్. చెప్పాను తెలుగు. కట్టప్ప. సినిమా నేమ్. No, బాహుబలి. సరే ఓకే అమ్మా That scene. మేడం యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టు సార్ లాస్ట్ అంతే ఇంకెక్కువ వద్దులే Don't give me difficult. నో డిపెండ్ ఇట్స్ ఈజీ మై ఫిల్మ్ ఓకే Yeah. సూపర్ ఫిల్మ్. అన్నీ ఉంటాయి సార్ రాబోద్దు సూపర్ ఉమా మహేశ్వర నువ్వు చెప్పాలి నేను చెప్పాలా? ఐ క్రై ఇన్ దట్. ఈ విల్ క్రయ్యా ఓకే మనీ ఫిల్మ్ బ్లఫ్ మాస్టర్. Yes. ఓకే ఒక పాస్ ఇద్దరు 2 ఫీల్డ్ అయిపోయారు. 2 ఫైల్ నువ్వు చెప్పి ఇప్పుడు అది ఏం రాసావు? ఓకే అన్న చెబుతాను ఏం అడ్రస్ లేదు కనుక్కొని వచ్చి మరి కొడతాను నేను. అంతే ఏముంది ఓకే డన్ అన్న అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నా పప్పు బంగాళదుంప ఫ్రై అప్పడం. మరచి మీరు కూడా ఆగదు నువ్వు చికెన్ మటన్ పెట్టిన ఆ పప్పు ముద్దపప్పు ఆవకాయ వేసుకొని ముద్దపప్పు ఆవకాయ బంగాళదుంప వేపుడు అండ్ అప్పడం కంపల్సరీ. నువ్వు చెప్పక నాకు 100 వరకు ఇప్పుడు నువ్వు చెబుతుంటే శ్రీకాకుళం అప్పడాలు ఎస్పెషల్లీ శ్రీకాకుళం అప్పడాలా నువ్వులు వేసి కొంచెం కారంగా ఉంటాయి. అవైతే నాకు అసలు పంటలు. మేడం యువర్ ఫేవరెట్ ఫుడ్ Annam. I like Hyderabadi thali, like rice, curry, bendaka fry. Talk about your Kerala food, no? Kerala food, I like Calicut biryani. క్యాలికట్ Biryani is the famous there. క్యాలికట్ అంటే Calicut ante Kozhikode, it's in Kerala. There's a place called Calicut. Calicut అనేది ఒక ప్లేస్. అర్థం సార్ కలకత్తా So I love. కలకత్తా కాదు Calicut కేరళలో ఉంటుంది. So Kerala lo the best food we get in Calicut. So that's how people Calicut used to biryani. come. Calicut biryani is very Calicut famous. is borders with Karnataka. Yeah, Karnataka is Huh? even Tamil Nadu borders is there. So it's a coastal area and we get the best fish and also mussels, mussel fries only. Yeah, mussels. Not this mussel. I know. Hello, Mussels. madam. Yeah, You know. that's so tasty. I know Teja. I'm Satyadev. That's so tasty. We'll get it the best fresh ones there. ఇంగ్లీష్ మేడం మా మేడం ఇంగ్లీష్ మామూలు మాట్లాడుతున్నారు. తెలుగులో యూ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు ఇన్ దిస్ వీడియో Fish coastal area undi. ఇది అర్థమైంది ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నాట్ ఎంటైర్ థింగ్ Okay. మళ్ళీ చెప్పదులే. Malli, okay. Sorry. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నా నాదా 10th fail. After 9th 10th ఫెయిల్ అంతేనా కాదన్నా మీరు చదివారన్నా జీవితాన్ని చదివాను. అమ్మో ఈ నందరు జనరల్ ఉంటుంది కదా ఇంజనీరింగ్ Seriously, కంప్యూటర్ సైన్స్ 10th fail. 10th fail.
10th fail. Again pass and again. Before that, 9th also. Fail, huh? Ninth, Congratulations. hello. Obviously, how will you How come to will you 10th get- yeah, before sure, without sure, 9th? sure. So 9th pass. Yeah. 9th pass 10th ఫెయిల్ బీటెక్ డిస్కానా అమ్మా Yeah. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BSc Nurse. నర్సా దట్స్ వై సింబాలిక్ వర్ కమింగ్ లైక్ దిస్ In this film also I'm BSc Nurse. విసా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ Nurse. నర్స్ ఓకే అన్న ఈ టీజర్ ట్రైలర్ చూసాము ఇందులో ఎన్ని గెటప్స్ అన్న నేను ఎక్కేసా ఒకసారి చూశాను ఓ 3-4 గంటలు మళ్ళీ చూస్తే 6 వచ్చింది ఒకసారి తెలియకుండా 7 ఏడు ఉన్నాయి. 7 ఉన్నాయా 7 లుక్స్ ఉంటాయి. మనిషి ఒకడే. రామప్ప ఏజ్ గ్రూప్ ఒకటి 60 ఏళ్ళు, ఒకటి 45 ఏళ్ళు, ఒకటి 30 ఏళ్ళు లో డిఫరెంట్ గెటప్స్ 7 గెటప్లు ఉంటాయి. ఏజ్ గ్రూప్స్ 3, ఒకడే మనిషి. మీరే డిఫరెంట్ వదిలే సినిమా చూస్తే చాలా కాదు మీకు వెంకటేష్ మహాగారి స్టోరీ చెబుతున్నప్పుడు కూడా మీకు కన్ఫ్యూజ్ కాలేదా అసలు ఆ కథ ఎలా రాశాడని చెప్పి చాలా సార్లు మేము ఇప్పటికే ఆశ్చర్యపోతా ఉంటాం సినిమా చూస్తున్నప్పుడు. ఎలా రాశాడు ఈ మనిషి కథ, అంత గొప్ప కథ, అంత డీటెయిలింగ్ ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ లో ఎవ్రీ సీన్ వస్తుంటది. ఎందుకు ఈ సీన్ అని అనుకునే లోపు సెకండ్ హాఫ్ లో దాని పే ఆఫ్స్ ఉంటాయి. అట్లా అంటే ఇంపాసిబుల్ టు రైట్ ఆ స్టోరీ. నిజంగా మీరు చూస్తే ఎందుకు ఇంత హైప్, ఎంత బలంగా దాని గురించి మాట్లాడుతున్నారు అనేది మీకు చూసినప్పుడు అర్థం. మామూలుగా మీ మూవీస్ వచ్చిన తర్వాత రాకముందు ఇండస్ట్రీ మాట్లాడుకుంటుంది అన్న, వచ్చిన తర్వాత జనాలు. ఇప్పుడు జనాలు ఇండస్ట్రీ రెండు వెయిట్ చేస్తుంది మీ మూవీ కోసం. అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. సీరియస్లీ మేము ఆ ట్రైలర్ లో చూస్తేనే ఈ గెటప్స్ తో ఇది అంచనా వేసుకుంటానికే మా క్యాలిక్యులేషన్ కే టైం పడుతుంది. ఆయన జస్ట్ మీకు చెప్పేటప్పుడు మీ విజువలైజేషన్ ఎలా ఊహించుకున్నారు ఆ గెటప్స్ ని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్ వేయాలి. మీరు లుక్ టెస్ట్ చేసినప్పుడు రాజా వారి పెద్దది ఉంది కదా రామప్ప, అది పెద్దది రావు బలుగుతుంది. అవును. అది మీరు ఫస్ట్ మీరు ఆ లుక్ చూసుకోగానే మీ యొక్క ఫీలింగ్ అయ్యో నాకు మేము అసలు అమలాపోయా ఆయన సత్యదేవ్ గారు అంటే అంటే నాకు మొన్న సుకుమార్ గారు చూశారు. నేను వచ్చి హాయ్ సార్ కొంచెం మాట్లాడుతుంటే ఆయన ఎవరో అంటే నేను తెలుసు ఆయనకి, బట్ ఆయన కొంచెం సత్యం అనే ఎలా అంటే లైక్ చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. సుకుమార్ సార్ ది అదర్ డే వి మెట్ నో, he couldn't recognize me immediately because he was like in that film trance. And he didn't then later he came to know are Satya it's you. Anyways, so see నేను ఫస్ట్ టైం మేకప్ వేసినప్పుడు అయితే అంటే నిజంగా మహాకి రుణపడి ఉండాలి ఆ విషయంలో. పన్నీర్ టిక్కా. प्लेट इसका नाम क्या है? इसका नाम चिकन पकोड़ा है. चिकन ओ అలంగలో అబ్బా రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. What did he say? చికెన్ Chicken, you don't want? ఓ యో నో ఓన్లీ ఆఫ్టర్ $1 నో నో అలా కాదన్నా. బేసిక్ గా నా వీడియోలో ఎవరైనా వెజిటేరియన్ అంటే వాళ్ళ కంపెనీగా నేను వెజిటేరియన్. అవునా? అది ఎదురు వీడియోలో నాకు అది Nice smell. ఓ నైస్ స్మెల్. Yeah, I'll start. యూ కెన్ You can please. దట్ ఈస్ ఫర్ యు ఓన్లీ మేడం. See here you have to eat like a tribe only. So you will not get plates and I'm joking. You'll get it. దే విల్ లేమా యు జస్ట్ You can start off. start no issues. Good. Otherwise, the mandi is coming. That is mesmerizing. You ate mandi before? I have. Oh, already came here. No. Okay. You came to this here tribe. You came already. When was that? I think during our shoot already. Oh. I had come Then here. you should have told them no. They would have given you some discount and all. నా Thank you. నా ప్లేట్లో వదిలే. స్పూన్ ఇస్తే సర్వ్ చేసుకుంటా అన్న. మీరు ఆయన పెట్టేసి ఈ గుడ్ వన్ గుర్తుంటే మంది కూడా ఉంటుందా? ఉండదన్నా. హియా స్పెషల్ మామూలు మెస్మరైజింగ్ మండి. కష్టం ఉందన్న రిచ్ మీరు ఎలా తింటారో వేసుకో కానీ Can I also have one paneer? ఆబ్వియస్లీ మేడం ఆ మామ పెట్టలేదు అనుకుంటాం మేము 1 or 2 ఇఫ్ యూ వాంట్ ఐ విల్ And సర్వ్. one is enough. Thank you. దాన్నమ్మా ఇది జ్యూసీ గుత్తంకాయ, ఇది జ్యూసీ పన్నీర్. ముందు జ్యూసీ మాత్రం ఇంపార్టెంట్. ఏమో నాకు నాన్ వెజ్ తెలంగాణ నాకు తెలియదు చికెన్ ఏదో మటన్. ఓకే డన్ అన్న. వేసే మధ్యలో సార్ మిస్ అయ్యింది మళ్ళీ చెప్పు. ఏదో ఫ్లోలో చిన్న నాన్ వెజ్ తినను కదా నాకు తెలియదు ఏది చికెన్ ఏది మటన్ అంటున్నా అలా. ఓకేనా నెక్స్ట్ హైదరాబాద్ లో సగం కోళ్ళు మేకలు నీ వల్లే అని ఒక టాక్ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెబుతా ఉంటారు అలా. యాక్చువల్లీ మీది రీసెంట్ ఇంటర్వ్యూస్ నేను చాలా ఫాలో అయ్యాను. యాక్చువల్లీ మీ వర్క్స్ కూడా ఫాలో అవుతూ ఉన్నాను. నాకు ఐ మీన్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోనర్స్. ఒకటి సత్యదేవ్ గారు అంటే నేను ఇది నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్తున్నా. ఆయన ఒక మూవీ కమిట్ అయ్యాడంటే అందులో ఏదో కొత్తగా ఉంటుంది, ఏదో యూనిక్నెస్ ఉంటుంది. అంతకుముందు ఆయన చేసిన క్యారెక్టర్స్ కాకుండా ఏదో కొత్తగా ఆయన పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆబ్వియస్లీ
మాక్సిమం మెంబర్స్ కి అదే ఒపీనియన్ ఉంటుంది. బేసిక్ గా మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడే ఇలాంటి డిఫరెంట్ జోనర్ సబ్జెక్ట్స్ మీరు టచ్ చేసుకుంటూ వెళ్ళాలని ఏమైనా పెట్టుకున్నారా, లేదా అలాంటి సబ్జెక్ట్స్ మీ దగ్గరికి వస్తున్నాయా? లేదు, టచ్ చేసుకుంటూ వెళ్ళాలనే స్ట్రాంగ్ అనుకున్నాను. ఎందుకంటే అది మనకంటూ ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా, రెగ్యులర్గా కాకుండా. సో ఇది చేస్తే ఇప్పుడు నువ్వు అన్నట్టు నువ్వు ఫీల్ అయ్యేది కదా ఆ విషయం, సర్టిఫికేట్ చేస్తే ఏదో ఏదో కొత్తది. Yes. సో ఆ ఉనికి క్రియేట్ చేసుకోకపోతే మనకంటూ ఇక్కడ ఏదో ఉనికి నువ్వు ఎందుకు స్పెషల్ టేస్టీ తేజ అని నేను taste ఏదో చేయాలి. అదే నువ్వు టేస్టీగా ఉంటావు అనేది అది నేను చెప్పకూడదు. సో అలా తన ఉనికి తను, నా ఉనికి నేను, ఆ ప్రాసెస్లో అయిన ఒక ఇది. ఎవరు ఉనికి వాళ్ళు చాటుకోవడానికి నా ప్రయత్నాలు ఇవన్నీ. అండ్ నా ఉనికి చేసుకునే దాంట్లో ఇది నా 148th మూవీ ప్రమోషన్ వీడియో అన్న. 148 He did, yeah, promotions for 147 మూవీ films. ప్రమోషన్స్ I did. This is my 148th మూవీ ప్రమోషన్. Crazy. దగ్గర ఆల్మోస్ట్ ఇంకో 2 వెళ్తే 150 వచ్చింది. ఆ 150 ఎవరితో వచ్చిందో నేను వెయిట్ చేస్తున్నా సీరియస్లీ. you follow him, you saw him before, We had a conversation just before now. you and him. Yeah, Okay. so he was telling. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూడకండి వాళ్ళ ఇక్కడ చూడండి మేడం. టేస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah, yeah. టేస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నా. Subscribe to Tasty. Tasty Teja. Please subscribe. Tasty. Please subscribe. Man, Tasty Teja is your name, huh? పేరు తెలియకుండా చేసిన ఇంటర్వ్యూకి Hello. He didn't ask you to say it to the camera. You're only saying it. You thought you. Oh, sir. I'm telling you. I'll subscribe. Okay. So, ఎవరు పెట్టారు ఈ పేరు నీకు టేస్టీ తేజ అని? I was about to say Taste Teja. టేస్టీ టేస్టీ అమ్మా. టేస్టీ తేజ. ఎవరు పెట్టుకుంటే మనమే పెట్టుకుంటాం, మనమే పెట్టేసుకో. పెడతారన్నా మనకి ఎవరు అంత పని ఎవరుకుంది. మనమే పెట్టేసుకున్నాం. ఫుడ్ వీడియో చేద్దాం, ఏం చేద్దాం, సరే ఏమైనా పెడితే టేస్టీ బాగుంది, టేస్టీనే పెట్టేసా. అట్లా You like the name, Deepa? టేస్టీ తేజ. Taste ఉంది. నేమ్లోనా అమ్మ? ఓకే అమ్మ, చాలే అమ్మ, ఎందుకంటే వద్దమ్మా. ఓకే అమ్మ. మేడం గారు, దీంట్లో సారు 7 different types of roles. You Three rules. అదే తమ్ముడు ఏంటది? Arabian specialist. Arabia specialist. స్పెషల్ కిస్సా? కిస్ మేడంకి కిస్. మేడం Holy code. Calicut fish. క్యాలికట్ ఫిష్ మేడం. Seashore, no, seashore. Sea fish. Sea fish, ah? ఇది sea fish, ah? River fish. నో సీ ఫిష్ తినకూడదా? Sea fish is the only one we had. Yeah, pond also we have, but mostly ఇటీ తమ్ముడు ఇటీ. Chal. ఇది ఏంటి? ఇది పన్నీర్. Oh, what paneer? This is తినే పన్నీర్. హర్యానా పన్నీర్. I'll have this and బయట ఉందంట పిల్ల నన్ను చూసా. బ్రిడ్జ్ ఒకటి పడదు. అమ్మ క్యారెక్టర్ okay. 3. 2, 3. ఇప్పుడు అన్న సినిమాలో గొప్పతనం ఏంటంటే అన్న 3 ఏజ్ గ్రూప్స్ ఉంటాయి కదా. నాతో పాటు దీపాది, నాతో పాటు వికాస్ది, బాలా గారని ఆవిడిది, అలాగే కొన్ని క్యారెక్టర్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా అదే ఏజ్ గ్రూప్స్ చూపిస్తాం. ఓకే. సో నాదేంటంటే కొంచెం హెవీ ప్రాస్థెటిక్ కాబట్టి నాకు కొంచెం పోస్టర్లో నేను ఆబ్వియస్లీ Different గా సినిమాలో మనం అనేస్తారు కానీ బట్ వాళ్ళు కూడా అంతే వివత్సంగా చేశారు. టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఒకడు చితకొట్టేశారు, ఎవడు తగ్గలేదు. అన్న ఇప్పుడు మీరు ఒకటి గెటప్ వేయడానికి మ్యాక్సిమం హౌ మచ్ టైం? 5 years. 5 hours. ఏ టైంకి వెళ్ళేవాళ్ళు? మార్నింగ్ 3కి వెళ్ళే వాళ్ళం, మార్నింగ్ 3కి లేచే వాళ్ళం, 4 నాలుగు పడుకునే టైం అది. ఈ మధ్య ఈ మధ్యలో పడుకునే టైం అది నాకు కూడా. అక్కడి నుంచి ఒక 5 గంటలు మేకప్ అయిపోయిన తర్వాత ఒక తీయడానికి ఒక గంటన్నర. ఓన్లీ 6 to 7 hours మేకప్ వేయటం తీయటం రోజులో. తీయడం వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు హ్యాపీగా. మనం మళ్ళీ తీయడానికి ఒక గంటన్నర కూర్చోబెట్టేదారు. తీసి మళ్ళీ తెల్లారి రావడం. మళ్ళీ వెళ్ళారు రావాలి. ఎన్ని డేస్ చేశారు షూట్ ఇది? షూట్ మొత్తం 89 days. అమ్మ అందులో ఈ లుక్ ఒక 65 days ఉంది. 20 days. వేరే లుక్స్ మిగతా డేస్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇదే లుక్ మీద. మ్యాక్స్ ఉన్నప్పుడు రామప్ప ఓల్డ్ గెటప్ మీద మ్యాక్స్. హౌస్ ఫిష్ I haven't tried it. ఫిష్ చాలా బాగుంది అక్కడ. ఈ మమ్మీని ఫిష్ నంచుకుని లోపల పెడితే క్రేజీ.
The thing is that if I see a lot of things, no, I'll be confused. You confused? I can't have Should we it. feed you? Not like that. I should have one by one. So when I see this much, no? After this show, this is how Telugu people eat. Yeah, I understand. We do not eat one at a time. We eat everything. ఒక నైఫ్ కూడా. ఏమ్మా? టేస్టీ తేజ ఎంత టేస్ట్ ఉన్నాడో చూద్దాం. అయ్యో అన్న అట్లా కాదన్నా తినేయండి హ్యాపీగా ఇవి ఎట్లా పెట్టి లాగే సగం వచ్చింది మాకేం తెలుసు బాసు, రోజు తినేవాడు నువ్వే చెప్పాలి. నువ్వు గ్రేవీ చేసుకోలేదు, నువ్వు ఓన్లీ రైస్ పెట్టుకున్నావు. నేను గ్రేవీ ఎక్కువ వేసుకోను. చాలు అవునా బాగుంది కదా. బేసిక్ గా ఇప్పుడు దాకా మండి 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 అంటే చాలా మంది హియాకి వచ్చి చికెన్ జ్యూసీ తిన్నారు. చికెన్ So what I have? అమ్మ దిస్ ఈజ్ గుత్తి వంకాయ మండి Oh, బ్రింజాల్ Vegetarian. వడరింగే ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు vegetarian mandi you have. వడరింగే తిడుతున్నావు నువ్వు? కాదు నేను ఇలా డిఫరెంట్ క్లాస్ హీరోయిన్తో వర్క్ చేసి అరే వీడియో చేసి మళ్ళీ చెప్పు. వడరింగే కేరళ No, it's another language. We say వడదనగా. వడవా? No, you say వడదనగా అంటున్నారు. వడుదనంగా. వడుదనా? వడు? వడుదనంగా. వడుదనంగా. ఈ చెప్పింది పెట్టలేం. సింపుల్ ఈజీ ఉంటుందన్న. వాట్ ఈస్ దిస్ వడరింగే మంది? మలయాళం యా వడుదనంగా. మేడం యు ఆర్ ఫ్రమ్ కేరళ కదా. केरला. केरला में क्या बात इसका नाम केरला में వడుదనంగా. वरदनिंगे చిచ్చి Sounds like something else. యూట్యూబ్ సెన్సార్ ఉండదు కాబట్టి బతికిపోయావు. అన్నా సరే ఓకే అన్న. బేసిక్ గా మీరు మండీస్ లో ఎక్కడైనా కానీ చికెన్ చూసి అంటారు, మటన్ చూసి అంటారు. ఇప్పుడు ఐ మీన్ ఇక్కడ కూడా మనకి గోంగూర మటన్ కూడా ఉంది మన మండీల్లో. అండ్ అలా కాకుండా మనకి ఇప్పుడు ఫిష్ ఫ్రై ఇవన్నీ వస్తాయి. నాన్ వెజ్ మంది మీరు ఎక్కడైనా ఓకే. వెజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంది మనకి ఎక్కడికి వెళ్ళినా వెజ్ లో మంది దొరకవన్నా. చెప్పు. మహా అయితే పెట్టి ఏదో చిన్న పన్నీర్ మొక్కలు ఎత్తాను నచ్చుకోవడమే. కానీ వీళ్ళు కూడా మనకి ఆ నాన్ వెజ్ లో పైన జ్యూసీకి ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో మీ వెజ్ లో కూడా మీరు చూసుకోండి. ఇక్కడ ఈ ఫ్లేవర్ మీరు ఇందాక అదే అన్నారు కదా తిని రైస్ తో పాటు ఈ గ్రేవీ ఫ్లేవర్ కూడా వెజ్ వాళ్ళకి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నాన్ వెజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ మండీస్ ఇన్ హైదరాబాద్. నేను రీసెంట్ డేస్ కూడా తిన్నాను, చాలా చోట్ల మండీస్ తింటానే ఉంటాను. కొన్న వాటిలో నాకు బెస్ట్ అన్నా. మౌనం అర్ధాంగీకారం. అదేంటే మీరు మౌనం ఉంటే మొత్తం అంగీకరించినట్టే ఉంటుంది. బ్రింజాల్ ఇట్స్ వెరీ నైస్. Yeah, I'll try. ఆవిడ ఏదో చికెన్ ఇది చేస్తుంది, మీరు బిర్యానీ అంటారు ఎందుకంటే బాబా. వడుదనంగా. అదే What I have? ఏంటది ఇది? It's a mix of mutton and fish. రిచులు అండి. ఎగిరేవి, దూకేవి, దుమికేవి. This is the last item. ఆవిడ ఆవిడ There is no other space here. Yeah, now. so here there is space now. This is he has a inbuilt desk. Extended table. నాకు ఒకసారి అదే అనిపించింది. కిట్నీ ఇంకో 150 ఏదో ఒక టేబుల్ అవసరంలా ఎదురు పెట్టి అక్కడ నుంచి ఇది తీసుకోవడం, ఇక్కడ నుంచి ఇది తీసుకోవచ్చు ఎత్తు అక్కడ పెట్టేస్తారేమో అనిపించింది ఒకసారి. ఒకసారి ట్రై చేద్దాం. I have one doubt. Why we have to watch your Rao Bahadur? 3 reasons from your side. After eating, no, you can take your time. No issues. Happily eat. Yeah. Rao Bahadur is a film which is not that normal cinema you have watched in TFI. First thing. Second thing is that even if you, after watching this film, even if you after leave the theater, this film is and this character and the story is gonna stay in your heart forever. That is second thing I can assure you. And third thing would be Rao Bahadur is himself. So this is one of the most finest acting, the brilliant performance of Satyadev Garu that you want to watch. 3 things. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన నేను రిటర్న్స్ అడుగుతూ ఉంటాను. ఇప్పుడు యాక్చువల్గా నేను మీ దానికి నా రీజన్ చెప్పాలనుకుంటున్నాను. యాజ్ ఏ ఆడియన్స్ గా నేను ఎందుకు చూడాలి అనుకుంటున్నానంటే
మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్ముతారులేండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ మీరు కాదు, జనాలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ సత్యదేవన్న. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సత్యదేవన్న. సీరియస్లీ ఇందాక అన్నకు చెప్పినట్టు ఆయన ఎంచుకున్న ఏ పాత్ర అయినా కానీ చాలా యూనిక్నెస్ ఉంటుంది, చాలా కొత్తదనం ఉంటుంది. థియేటర్లో చూస్తే ఆ వైపు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ఎలా చేశారో, ఎలా అనిపిస్తుందో ఇట్లాంటివన్నీ అనే ఒక ఇది వస్తుంది. మీరు చేసే క్యారెక్టర్, మీరు పోర్ట్రే చేసే పెర్ఫార్మెన్స్ సీరియస్లీ ఎవరు అనుకుంటారు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు ఉంటారు కదా, ఈయన చూడండి ఆబ్వియస్లీ చేయాలనిపిస్తుంది. అంత బాగా పెర్ఫార్మ్ చేస్తారు. ఎలా చేస్తారు బాబు ఈ మనిషి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. బేసిక్గా యాక్టింగ్తో అలాంటి ఐ మీన్ ఊపి తేయడం వేరన్నా. మీరు మీ వాయిస్ డబ్బింగ్ తో వదులుతుంది అన్న. వరవదేంగే కదా. బేసిక్ గా చాలా మంది ఆర్టిస్టులు నటులు నటిస్తూ ఉంటారు, మనం వాళ్ళని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటాం. నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలియకుండా ఒక ఇద్దరు ఆర్టిస్టులు చూస్తే వాళ్ళు గొంతుతో కూడా యాక్ట్ చేస్తారు అనిపించింది. అంటే మీ బేస్, మీరు మాట్లాడే మాటల ద్వారా ఒకటి నాని గారు, ఇంకోటి మీరు. నేను ఇదే విషయం నాని గారితో కూడా చెప్పాను. మీ పేరు ఐ మీన్ నాకు వచ్చినప్పుడు మీరు ఇద్దరైతే నాకు చాలా మా నాన్నగారితో వీడియో చేసినప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు అన్న నటిస్తూ చూస్తే ఇష్టపడతారు, మీ వాయిస్ తో కూడా యాక్ట్ చేస్తారన్న అని. ఐ మీన్ ఎమోషనల్ సీన్స్ లో కానీ వాటిలో కానీ మీరు గొంతులో పలికే ఇది చాలా అంటే చాలా అమ్మ ఏమంటారు నాకు అది రావట్లేదే కానీ అంత జ్ఞానం లేదు యాక్టింగ్ మీదలే కానీ అది చాలా బాగా అనిపిస్తుంది అన్న. అంటే యాక్టింగ్ లో చేయడం వేరు, డబ్బింగ్ లో నేను చెప్పానన్న. ఏమో యాక్టింగ్ లో చేసింది డబ్బింగ్ చెప్పాలంటే మనకే చెప్పేటప్పుడే ఇది అప్పుడు ఏదో ఊపిలో చెప్పేసి ఎట్ట వచ్చింది ఎట్లా చేస్తాం అనిపిస్తుంది. పర్సనల్ గా మీరు యాస్టింగ్ ఎలా దించగలరన్న ప్లీజ్ ఆ టిప్ ఒకటి ఏమన్నా. మళ్ళీ నటిస్తారా డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరు? యాక్టింగ్ చెప్పేటప్పుడు ఫ్లో చేసేస్తాం, డబ్బింగ్ అంటే మైక్ ఉంటుంది, ఇటు వచ్చాడు పోరా అంటాం. అదే ఫీల్ లో రావాలి కదా, ఎలా వస్తుంది? అంటే ఒకటి ఏంటంటే ఈ సినిమాకి మొత్తం సిన్ సౌండ్ రాబోదు. మనం డబ్బింగ్ అసలు చెప్పలేదు. డైరెక్ట్ వాయిస్, డైరెక్ట్ సెట్ లో మనం ఏ వాయిస్ అయితే చెప్పామో అదే వాయిస్ మీరు ఇప్పుడు వింటుందంతా సెట్ లో మేము చేస్తున్నది. ఇంత సౌండ్ కూడా రాకుండా. సో దానివల్ల ఏంటంటే యూజువల్లీ మనకి కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ బాగుండి డైలాగ్ బాగోకపోతే డబ్బింగ్ లో చూసుకోవచ్చు అంట. అవునవునండి. ఇక్కడ కంపల్సరీ డైలాగ్ డెలివర్ అవ్వాలి, కంపల్సరీ డైలాగ్ క్లారిటీ ఉండాలి, ఎవడు పక్కన మాట్లాడకూడదు. ఎందుకంటే అంతా కూడా సింక్ అక్కడేముందో అదే తీసుకోవడం జరిగింది. యూజువల్లీ పర్ఫార్మెన్స్ నువ్వు అక్కడ ఎలా చేసావో అదే ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఆ రోజు 3,000 నువ్వు అన్నట్లు 3లో చెప్తాము. అదే మళ్ళీ డబ్బింగ్ అంటే చాలా మంది డబ్బింగ్ చెప్పడం అనేది చాలా అంటే వాళ్ళకి అర్థం కాదు చాలా మందికి. బట్ డబ్బింగ్ అంటే మొత్తం చేసిన సినిమాని మళ్ళీ ఆ 4 గోడల మధ్య మళ్ళీ నువ్వు పర్ఫార్మ్ చేయాలి. లేదా ఊరికే సరదాగా డైలాగ్ చెప్పాలని చెప్తే నీకు ఆ ఫీల్ రాదు. మళ్ళీ నువ్వు అక్కడ ఎలా చేసావో అది తెచ్చుకొని మైకి ముందు అంతే బేవత్సంగా పని చేస్తే కానీ పని చేయదు. నువ్వు అక్కడ బేవత్సం చేసి ఇక్కడ సరదాగా ఏదో చెప్పేద్దాం అంటే కుదరదు. అంతే ఎక్కడ కూర్చుంటాడో చేస్తాడు, అది కాదు ఇది అంటే అది రాదా అది కాదు ఎన్నో సార్లు వస్తా ఉంది. బట్ సీరియస్లీ ఐ మీన్ చాలా మంది డెలివరీ చేస్తూ ఉంటారు. ఏదో పర్టికులర్ గా మీరు విన్నప్పుడు కానీ అది తెలియకుండా అది ఎలా వస్తుందబ్బా ఇదిలో ఎందుకంటే పీక్స్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి. మీరు కొన్ని ఎమోషనల్ ఉంటాయి. ఉమా మహేశ్వర ఒకసారి తీసుకోండి, దాంట్లో కూడా అది కూడా సింగ్స్ ఉంటాయి. అది కూడా సింగ్స్ ఉంటా అమ్మ అరే నాకు నాలెడ్జ్ ఉందో అయితే ఇదంటే డైరెక్ట్ వాయిస్ అది కూడా. సో బ్రో ఎందుకంటే అవన్నీ మంచిగా ఉంటుంది సార్ డబ్బింగ్ తో సహా. అందుకని నేను అది బాగా ఫాలో అయ్యాను కాబట్టి చెబుతున్నా. అమ్మా తోడా రైస్ కావాలనా మీరు నేను ఆల్రెడీ రైస్ మిక్స్ దిస్ ఫిష్ ఇన్ ఇట్ ఇట్ విల్ గుడ్. యా మటన్ ఇస్ సో గుడ్. మటన్ ఓకే దట్ ఈస్ గోంగూర మటన్ మేడం. ఇదో గోంగూర వెరీ టేస్టీ. గోంగూర అంటే గోంగూర It's very tasty. That is gongora mutton amma here very much famous. When you come directly you order gongora mutton with fish fry, putting mixing లోపల going taste. చాలా బాగుంది. నేను చెప్పిందా తెలదా అలా ఓకేనా? మీరు మీ మూవీ గురించి యాక్చువల్గా మనం చాలా మంది చెబుతూ ఉంటారు. మీరు వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ద మూవీ? అంటే నేను చెప్పేది ఒకటే, యూజువలీ మనం అట్లా మలయాళం సినిమా వచ్చినప్పుడు మంచిది, లేకపోతే తమిళ సినిమా వచ్చినప్పుడు, ఇంగ్లీష్ సినిమా వచ్చినప్పుడు మనం అలా అయితే ఎంకరేజ్ చేసి ఇప్పుడు మనకి ఇలాంటి సినిమా వస్తే బాగున్నా అంటారు కదా. ఎగ్జాక్ట్లీ రాబోదు ఆ కోవకు చెందిన ఫిల్మ్. అంటే మహా దీన్ని ఒక 5 ఏళ్ళ పాటు వేరే ఏ సినిమా తీయకుండా అని ఈ సినిమానే తీయాలని 5 years నిజంగా కష్టపడి వెయిట్ చేసి తీసిన సినిమా. లేకపోతే నేనైనా దీప అయినా అన్ని గంటలు మేకప్ చేసుకొని ఒకటి చేయాలి చూపించాలి అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆడియన్స్ పైన ఉన్న రెస్పెక్ట్తో లవ్. సో వాళ్ళపైన ఉన్న లవ్
రావుబోదూర్ అనే ఒక లవ్ లెటర్ తో నేను ఇస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. సో మీరు అందరూ వచ్చి ఆ సినిమా చూస్తే ఇంకా చాలా మంది మహాలండ్ మేకర్స్ క్రియేట్ అవుతారు. అరే ఈ ఫిల్మ్స్ యాక్సెప్ట్ అవుతున్నాయి అంటే రేపు పొద్దున్న ఇండస్ట్రీ చాలా మంచి సినిమాలు వస్తాయి. ఆ స్పేస్ లో రావుబోదూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది. ఈజీగా మహాగారు అంత నుంచి చూసిన మూవీ చూసాం భయ్య, అది కూడా పేద పంచపాలకు ఎంత వండర్ క్రియేట్ చేసిందో. అలా ఏవో వచ్చింది సర్లేదు సినిమా అనుకుంటాం కానీ బేసిక్గా క్లైమాక్స్ ఇస్తూ ఒక తిప్పాడు. ఇది అంతకు మించి ఉంటది, ఉండాలి. అది ఆల్రెడీ జనాలు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్ట్ చేసింది రేపు థియేటర్లో నెరవేరుతుంది. హోల్ హార్టెడ్ గా మేము అందరం కోరుకుంటున్నాం. మీకు మంచి ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఈ మూవీతో వస్తుంది, అది ఫిక్స్ అన్న. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మీ విజయం కోసం మీరు కాదు, తెలుగు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. అమ్మాయి ఎంత మంచి నటు ఈ రకంగా చేస్తారు, వాడు గట్టి మనం ఇవ్వలేకపోతున్నామని ఫీల్ అవుతున్నారు. రేపు 3వ తారీఖు మనం అందరం కలిసి తిరిగి మీకు ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంచి పాత్రలు మీరు మాకు ఇచ్చారు. ఈసారి రిటర్న్లో మేము మీకు ఇవ్వబోతున్నాం. 3వ తారీఖు రాసి పెట్టుకోండి, ఫిక్స్. యూ అండర్స్టూడ్ మేడం? ట్రాన్స్లేటెడ్ అండ్ సెడ్ వాట్ ఐ టోల్డ్ యూ టు మేడం. He's wishing you success. Not only everybody is waiting for your success for this Oh. film, and definitely he's going to. దట్స్ ఇట్. సూపర్ వయలుదరంగా ఆవిడ ఫీల్ అవుతుంది. అమ్మ పన్నీర్ని ఎవరి భాషలో వాట్ మీ టోల్డ్? పనీర్ చికెన్ కోడి కోడి, పూరి, మటన్ మోరి. guys are teasing us. ఫిష్ పూరి, ఫిష్ మీన్ నేను మనం కూడా మీను అని అంటారు. మీనా. ఓకే, మటన్ ఆడు ఆడు కాదు మగే అది. ఆడు ఓకే, ఆడు తెలియదు లేపన్నారు. ఓకే, ఆడు బంగాళదుంప, పొటాటో, పొటాటో, ఉరుళకిഴങ്ങ് ఉల్లగడ్డ, ఉరుళకిഴങ്ങ് ఉల్లకిഴങ്ങ് కాదు కాదు అమ్మా. ఊర్లో ఉరుడు నో ఉరుళ ఊరులా కిഴങ്ങ് కీరంగా. something. అమ్మో Malayalis will be proud of Tasty Teja. If you have to give a Malayali name for Teja, what would you want to give? In Malayalam, it has to be Kodiyan Teja. Kodiyanda. In Malayalam, Tasty is Kodiyan. Kodiyan. Kodiyan Teja. కోసే కోసే అది కనబడుతుంది. And Brinjal Teja, what do you have to say? Vayaludanga Teja. I can see now. I can see that Vayaludanga and you're standing there. And nose and mouth. అమ్మా ఇవాళ ఇమాజిన్ కూర్చోంటే ఇన్ దిస్ ప్లేస్ మై ఫేస్ అమ్మా. Yeah, like this. ఓకే 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 కూల్ కూల్ అమ్మా కూల్. మేడం సినిమా గురించి మాట్లాడడం, ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కానీ జస్ట్ లాస్ట్ మనం వి విల్ టాక్ అబౌట్ అవర్ పర్సనల్స్. అవర్ పర్సనల్స్, Our personal, sir. My personal. Okay. వాట్ ఎవర్ యూ. యువర్ ఫస్ట్ లో అమ్మా కోరి మూరి First కాకుండా love. మదర్ ఫాదర్ Just బ్రదర్ first love. అలాంటి కాకుండా +1. My first love was in +1. This one, intermediate. Okay? Oh, yeah. That time. యూ విల్ టెల్ ఇంటర్మీడియట్ అన్న. మన ఫస్ట్ లో అన్న Cinema. ఇదే చెప్పా, మదర్ ఫాదర్ బ్రదర్ ఇవన్నీ వద్దు, సినిమా వద్దు. ఆపోజిట్ Oh, I thought what? No, first love. When was it first love? That's why I told him +1. Yes, that only. అక్క దట్ Oh, ఓన్లీ. he's like an artistic one. Cinema. దట్స్ వై హి ఇస్ సత్యదేవ్. Yeah. Sahityam. ఇంత తెలుగు నేర్చుకున్నారా మేడం మీరు? Sahityam. ఓకే, ఇది కంప్లీట్ చేసి మీరు దగ్గరికి Oh, వద్దాం. sure. ఫస్ట్ లో Yeah? ఫస్ట్ లో సినిమా Cinema. +1 ఇంట్రో బీటెక్ అలాగా అందులో ఎప్పుడని First standard. First standard. Mother. లెనెట్ టీచర్ అని నా టీచర్ ఉండేవారు. సేమ్ లెనెట్ నా Okay. ఎప్పటికీ ఆవిడ పేరు నాకు గుర్తుంది. ఒక ఆచార్య. అంటే అందరికీ టీచర్లు అంటే ఇష్టం ఉంటుంది, నాకు ఆవిడ. అందరికన్నా నన్ను గుర్తుపోయింది. మాకు ఇష్టం లేదు, కొట్టేవాళ్ళు మా టీచర్లో. మమ్మల్ని కొట్టేవారు కానీ ఆ కొట్టడంలోనే ఒక ముద్దుగా కొట్టేవాళ్ళు. ఆనందంగా కొట్టేవారు. సర్లే, లెనిన్ టీచర్ గారు అందరా? Lenny teacher. ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ రాదు వస్తుందా? ఆంగ్లో ఇండియన్ ఆవిడ. ఈవిడ కూడా ఆంగ్లో ఇండియన్. I studied in Anglo school. Even I studied in SFS. My school is SFS. I studied in St. Joseph's Anglican. It's a missionary school. Wow. So many sisters and all. Sisters, brothers, fathers.
Mothers. మదర్స్ వాంట్ బి దేర్. Wait a minute, Rukuma. Yeah. You have his WhatsApp number? Chat personally. Okay, okay, అమ్మా. Okay, first లో అయిపోయింది. In school days మే సెకండ్ లో చాలా వెరైటీ క్వశ్చన్స్. no second లో present లో ఏమన్నా అడిగితే second లో అడుగుతాం. అలా కాదులే ఉంటాయి కదా. ఓకే ఇన్ స్కూల్ మే చోటా చోట నేను తెలుగులో ఈయన అడుగుతా అర్థం చేసుకుని నేను చెప్పు. ఆవిడకి అర్థమవుతుంది నువ్వు You మాట్లాడు. talk in Telugu, that is better. What you are now talking, I can't understand. నువ్వు ఇంగ్లీష్ లో చెప్తే నీకు I can't understand. Better you talk in Telugu. అర్థమవుతుంది. ఇది ఏంటిది లాంగ్వేజ్? మేడం పాన్ ఇండియా ఇంగ్లీష్ మేడం అది. నో వన్ అండర్స్టాండ్ దట్ ఇంగ్లీష్. Only you Pan can India. understand. Pan India English. Tasty Tejas language. Tell. ఓకే అమ్మా చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా కొత్త పని చేసి దొరికిపోయినప్పుడు టీచర్లు కొడతాం కంప్లైంట్ ఇచ్చి ఇంటి దగ్గర పోవటం ఇలాంటిది ఏమైనా ఇన్సిడెంట్ ఉందా? చైల్డ్హుడ్ మెమరీ ఇన్సిడెంట్స్ బీటింగ్ టీచర్. Oh, I understood. Is there any experience that you had when you were in school that you did something mistake and you got beatings? విత్ యువర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. Yeah. I lied to my teacher that I want to pee and I went out to the class and I went to the playground and played. Teacher got me and జ్ఞాపకం లేకపోయినా బాగుంది. yeah. డబ్బా కదా. I got a lot of- ఇంట్లో వి దొంగతనం సంథింగ్ ఫ్రమ్ ఫాదర్స్ పాకెట్స్. Ah, yeah. దట్ టైమ్ వెరీ హారబుల్ సిచ్యువేషన్ ఇన్ హోమ్. Yes, it happened. దట్ థింగ్ ఆన్ So there was a fancy fit. Fancy? In school. Fancy fit. That's ఫ్యాన్సీ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్. ఫ్యాన్సీ డ్రెస్. No. కాదు కాదు. It means like we have in every year in schools, we have fancy fit means there will be celebration in school. Ah. So that day I had fancy fit. So there would be biryani. Every fancy fit is very tasty. So Calicut biryani. the Calicut biryani which they give it in school was so tasty, and we have this candy. బిర్యానీ The candies all we'll get. So that day I went and asked my father, Achcha, give me money so that I can buy biryani. So he told no, don't have biryani, and he didn't give money. That day I took 200 rupees from his pocket. And when he reached school, he's a teacher. When he reached school, he was something he wanted to give. He couldn't find the money, and he came back and dish. I got a lot of beating that day. టీస్ దీపా. Yeah, It's worth it. No, the biryani is worth the yeah, beating. so nice. Nice. But after beating every calorie, is బిర్యానీ. ఓకే అన్న ఇటువంటి మనం చేసిన వ్యవహారాలు స్కూల్లో చెప్పు, మన కాలేజీలో చెప్పు. మనం ఎలాంటివి ఏ ఊరు? చేయకపోతే తప్పు. అది ఒకటేమన్నా గుర్తొచ్చినప్పుడు సరదా నవ్వుకుంటా ఇన్సిడెంట్ కాలేజీలో జరుగుకున్నా ఏదన్నా కాలేజ్ చిన్నప్పుడు స్కూల్ కదా, 10th 8th ఎగ్జాక్ట్ గుర్తులేదు. అన్న ఒకసారి ఏం చేశానంటే సేమ్ టపాస్కే తీసుకొని ఒక నెయిల్ పాలిష్ బాటిల్లో పెట్టాను. సేమ్ టపాస్కే పేలింది. పేలిన తర్వాత మొత్తం అంతా అది ఏమైందో నాకు తెలియదు. అది చూస్తే బాటిల్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. వెళ్ళి ముట్టుకొని ఇలా జస్ట్ ఇలా ముట్టుకొని మొత్తం ఇలా ఫైన్ డస్ట్ లా పడిపోయింది. అంటే అది విరిగిపోయింది, కానీ intact. అలాగే ఉండిపోయింది. ముట్టుకోగానే సప్పని ఇలాగా పడిపోయింది. సరే ఇదేదో ట్రిక్ ఎదిరిపోయింది అని మొత్తం వీధిలో కుర్రోళ్ళందరినీ, పిల్లల్ని, చిన్న పిల్లల్ని, నాకంటే చిన్న వాళ్ళందరూ ఉంటారు. అంటే ఇప్పుడు మీకు మ్యాజిక్ చూపిస్తాను అని చెప్పి అక్కడ నెయిల్ పాలిష్ బాటిల్లో సిమ్టమ్స్ వెలిగించా, పేలింది. మొత్తం అంతా పిల్లలంతా చెప్పబడుతున్నారు. మొత్తం అంతా పొగంతా ఇలా డిమ్ అయింది. చూస్తే బాటిల్ లేదు. వీళ్ళందరూ అరుస్తున్నారు. ఏంటి ఇప్పుడు నాకు తెలుసు ట్రిక్ ఏంటో, బాటిల్ ఉండాలి, వెళ్ళి ముట్టుకుంటే కదా అది పడాలి. బాటిల్ లేదు. దేనికి బాటిల్ లేదు, ట్రిక్ ఫెయిల్ అయిందా ఏంటని చెప్పి అందరూ అరుస్తున్నారు. పక్కన ఒక అమ్మాయి చూసా. చూస్తే అమ్మాయి అరుస్తుంది. అమ్మాయి వైట్ ఫ్రాక్ ఏదో వేసుకొని వచ్చింది. మొత్తం ఫ్రంట్ అంతా ఒక రెడ్ డిజైన్ వచ్చింది అన్నమాట. ఏంటి డిజైన్ ఎలా ఉందని చూస్తే ఒక మొక్క ఇక్కడ కట్ అయ్యి ఆ అమ్మాయికి ఇలా చీరు మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. తనకు పెయిన్ కూడా తెలియట్లేదు. ఇంకా అన్న ఏంటి చూపిస్తాను. ఆ రోజు తిట్టే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, నువ్వు గ్లాస్ బాటిల్లో పెట్టడం ఏంటి కాదండి, అది ముట్టుకుంటే పడిపోయింది. ఏంటి పడిపోయింది? మా అమ్మాయికి స్టిచెస్ పట్టాయి. చాలా మంది గుచ్చుకున్నాయి. నా అప్పుడు గుచ్చుకోలే, చాలా మంది, ఒక 10 మంది పిల్లలు ఉంటే అందులో ఒక 5 అన్ని గుచ్చేసుకున్నాయి. బేసిక్ గా ఇప్పుడు దాకా నేను తొత్తరా అనుకున్నా, నాకన్నా పెద్ద తొత్తరా అన్న. అయ్యో అసలు నథింగ్ ఇది. అసలు నేను ఏదో చెప్పానండి, ఇంకా మిగతా వద్దులే. కెమెరా ముందు చెప్పలేదు కూడా ఉన్నాయి. చెప్పిన బోల్డ్ ఉన్నాయి. వద్దులేనా మీ లేదు దాచుకోండి. ఎప్పుడన్నా ఒక్కొక్కదాన్ని బయటికి దిద్దు. నెక్స్ట్ టైం నేను మీరు చెబుతుంటే అమ్మాయికి ఇక్కడ పడిందంటే ఒకవేళ నెయిల్ పాలిష్ పడిందేమో అనుకుంటా. ఆవిడ నేను అలాగే అనుకుంటా, నెయిల్ పాలిష్ అని ఎగిరిందా అనుకుంటే, కాకపోతే అది
ఆ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ కాదు. దిస్ ఈస్ వైల్డ్ మా. Somewhat I understood, but completely I didn't understand. I will show it to you by demonstrating. You will understand it easily. ఒక సేమ్ టపాకా ఒక నెయిల్ పాలిష్ తీసుకురండి. ఆ అమ్మాయి కూడా నువ్వే యూ హ్యావ్ టు స్టాండ్ లైక్ దిస్ బైటింగ్. ఓకే వదిలే కానీ నో నీడ్ అమ్మా. కూల్ హో గయా. పర్సనల్ బిజినెస్ హో గయా. Okay. Oh, thank you. థ్యాంక్ యూ. నంద్రి ధన్యవాదాలు అండి. నీకు అన్నదా బాబు అన్నట్టు నేను. ఓకే ఫైనల్లీ అమ్మా యాక్చువల్గా హౌ వాస్ ద ఫుడ్ ఇన్ హియర్ అండి? It's very cool. Just not Because boasting it, AC but that's very cool. not that cool. Taste Teja, behave. It is very good. I really love the food. This is so good. Huh? Gongura mutton mandi is so good, and I like this one. Malai Malai chicken, fish also, and this one chicken. Arabian kadali chicken. Chicken. These are the ones that now I got to try. I have to try rest of the things. It's so good. నువ్వు మానేయడం Please బెటర్. do visit here. అమ్మాయి బాగా అయిపోయిందో నాకు పేరు యూ జస్ట్ ట్రై యాజ్ అన్ యాక్టర్ ఓన్లీ. ఓకే డోంట్ షిఫ్ట్ యువర్ పోర్ట్ఫోలియో టు ఫుడ్ బ్లాగ్స్. టేస్టీ దీప. ఇట్స్ నాట్ టేస్టీ థామస్. టేస్టీ థామస్. యాక్చువల్లీ బాగుంది. టీటీ థామస్ కుక్ లాగా టేస్టీ థామస్. టేస్టీ థామస్ ఇట్స్ కూడా ఓన్లీ. Yeah. యు నో కుకింగ్ అమ్మా? Yeah. వాట్ యు కుక్? Mutton korma. మటన్ కుర్మా. మటన్ కర్రీ ఉంది. No, I make mutton korma. I can make mutton korma. That's it. నేను పెరుగు బాగా చేస్తాను. అన్నా పెరుగు. అదొక ఆర్ట్. What are you going to make? Perugu is already made, no? నో అమ్మా యు నో ద ప్రాసెస్. You know the process. What is the process? Tell me. My mother knows. I don't know. That's exactly what it is. Huh? Yeah. You have to select the best milk. Milk and You have to select the best spoon to Yeah. put the curd. Yeah. You have to select the best refrigerator. Who will do all that? అది కొంచెం ఎక్సాజరేట్ అసలు ఒక నిమిషం అన్న పెరుగు Special పెరుగు ఎలా వచ్చింది చెప్పాను. తెలుగులో చెప్పన్నా. Huh? తెలుగులో చెప్పి పెరుగు ఎట్లా వచ్చింది? పెరుగు వచ్చి అన్నావు కదా నేను నేర్చుకుంటా. పెరుగు ఎలా చేస్తా చెప్పు. వాట్ స్పెషల్ స్పూన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ సర్ నో అమ్మా దట్ ఈస్ మజ్జిగ. That is మజ్జిగ. Butter milk. బట్ మజ్జిగ గుత్తి అది వేరు. మజ్జిగ కవం అంటారు కదా దాన్ని. యా కవం. 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 Okay. ఇన్ తెలుగు వి కాల్ ఇట్ యాస్ కవం. అదర్వైజ్ మజ్జిగ గుత్తి. ఏంటి నీకు? పెరుగు ఎలా చేస్తారని చెప్పన్నా. ఇన్ మలయాళం ఇట్స్ నాట్ దట్ గుడ్ వర్డ్ దట్స్ ఇట్ ఐ డోంట్ నో అమ్మా. అంత తెలియదు అన్న. ఇదిగోండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎదురు చూడండి. ఇప్పుడు పెరుగు ఎలా చేస్తారనేది సత్యదేవన్ చెబుతాడు. కొట్టులోకి వెళ్ళి కొనుక్కొస్తాము. చెప్తాడు ఆడ పెడతాం అన్నీ కాకుండా. ఫస్ట్ చికెన్ పాలు తీసుకుని చికెన్ చికెన్ కాదమ్మా చిక్కటి ఓ చికెన్ థిక్ మిల్క్ okay. రెడ్ ప్యాకెట్. Tasty Deepa, you please fix to your. Don't come to my. I want chicken. చికెన్ పాలు తీసుకుని ఓకే ఎస్పెషలీ పాస్చరైజ్డ్ గ్రాస్ ఫెడ్ బఫలోస్ అండ్ అలాంటి ఒక ఓకే పాలు సింపుల్ కదా మనిషి పిండిన పాలే ఓకే తీసుకొని మళ్ళీ మెషిన్ లో అవన్నీ చేస్తారు, అలా చేయకూడదు. ఓకే దానివల్ల టెక్స్చర్ మారిపోతుంది. అది తీసుకొని ఈ బ్రాన్స్ ప్లేట్ ఉంటాయి కదా, అది ఏమంటారు మనం, రాగి 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 బౌల్లో వేసి ఆలోచిస్తున్నావు గుర్తించుకుంటున్నావు అన్న. అంటే అది he was lying actually he doesn't know What do you mean? He's You don't have to lying make it. curd. I'm trying to exaggerate. That's it. Easy. చెప్పాను ఈజీ. ఇంకేం దాని తర్వాత పెరిగేస్తాం, ఫ్రిడ్జ్ లో పెడతాం. పెరిగేలా టేస్టీ తేజ ఈ రోజు నుంచి 148 ఎపిసోడ్ తో టేస్టీ తేజ ఛానల్ మూయబడింది. ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ఛానల్ ఒక వీడియో కూడా రాదు, ఎందుకంటే ఇతనికి పాలలో పెరిగేస్తే పెరుగుతుందని తెలియదు నీకు. పాలలో పెరిగేస్తే పెరిగి అయ్యిద్దండి, కానీ ఆ పాలు వేడి చేయాలనే విషయం మీరు చెప్పాలి కదా. మీరు చెప్పాలి కదా, టిక్కు బఫలో నుండి తీసుకొచ్చి గిన్నెలో అయ్యి పెరిగాయి అన్నావు. ఓకే బఫలో దిక్కు మిల్క్ తీసుకొచ్చి దాంట్లో అయ్యి పెరిగి అన్నావు, కానీ కాగబెట్టదని చెప్పారన్నా. ఉడకబెట్టాలి కరెక్ట్. ఒక పచ్చిమిర్చి, ఎండు పచ్చిమిర్చి ఒకటి వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సీరియస్లీ మీకు పెరుగు ఒకటే వచ్చు. పెరుగు బాగొచ్చు. ఒప్పుకోవచ్చు, చాలా మందికి అది రాదు కూడా. మేడం గారికి అది తెలియదు కూడా, వాళ్ళ అమ్మగారికి తెలుసు అంట. ఓకే చాలా ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్కి వచ్చి పెరిగేలా చేయాలని నేర్పించింది, ఒకసారి ఇచ్చి పెరిగేలా చేయాలని నేర్పించిందండి. మన రామోజు గురించి మాట్లాడుకున్నందుకు. రేపు 3వ తారీఖు వస్తుంది. హ్యాపీగా మన అందరం థియేటర్స్లో అయితే హ్యాపీగా మేము అందరం రెడీగా ఉన్నాం మేడం చూస్తానికి. అన్న మీరు ఫైనల్ ప్రివ్యూ చూసుకున్నారా?
చూసుకున్నాం. చూసిన తర్వాత వెంకటేష్ మహాగారు చెప్పిన తర్వాత మీకు ఒక విజువలైజేషన్ వచ్చింది. చూసిన తర్వాత ఆ రెండింటి కంపేర్ మీ ఫీలింగ్ ఏంటి? చెప్పిన దానికి రెండింతలు ఎక్కువే ఉంది సినిమా. అండ్ మొన్న మహేష్ సార్ చూశారు, ట్వీట్ వేశారు. ఆయన ఆల్రెడీ మహేష్ సార్ లేదు. అండ్ సో అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషలీ అంటే ఆయన ఎక్కువ చెప్పింది ఏంటంటే ఏదైతే సీన్స్ అన్ని కూడా ఒకటొకటి ఫస్ట్ అంతా వచ్చినవన్నీ సెకండ్ హాఫ్ ఎలా పే ఆఫ్ అవుతున్నాయి, హౌ ఎంటైర్ ఫిల్మ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఇచ్చింది. అదే నువ్వు చదువుంటావు కదా ట్వీట్. అన్న చూసాను. సో మేము కథ విన్నప్పటి నుంచి చూసిన దానికి మా అన్న నిజంగా 2x ఇది ఇచ్చాడు. అండ్ మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాం, మహాన్ సెలబ్రేట్ చేసుకుంటాం. అదే అన్న వెంకటేష్ అన్న ఇక్కడ వాగకూడదు దీని తర్వాత కనీసం అట్లీస్ట్ ఈ రేంజ్ లో అట్లీస్ట్ 2 సంవత్సరాలకైనా ఒకటి ప్లీజ్ అన్న. యాక్చువల్ 1 year అడుగుదాం అనుకున్నా, నువ్వు ఎవరు రాయాలి చెయ్యాలి అంటాడే అని. అట్లీస్ట్ 2 years కైనా ఒకటి గ్యాప్ తీసుకోవడం కంటిన్యూగా చేస్తూ ఉండాలి. అండ్ ఫైనల్ గా థ్యాంక్ యూ హియా మంది ఫర్ దిస్ ఆసమ్ ట్రీట్. మామూలు లేదు. బేసిక్గా ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినా మన మిక్స్డ్ మటన్ మిక్స్డ్ నాన్ వెజ్ ప్లాటర్ అనేది తీసుకుంటాను. స్టార్టర్స్ సపరేట్ వస్తాయి. అండ్ ఇంకోటి మండి, దాంట్లో ఫిష్ వచ్చింది, చికెన్ వచ్చింది, మటన్ వచ్చింది. జ్యూసీ చికెన్ తో పాటు మనకి గోంగూర మటన్ ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. తప్పనిసరిగా నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ అది ట్రై చేయండి. ఎప్పుడు అడుగుతుంటారు ఏమయ్యా వెజ్జాలకు మాకేం లేదా అని. వెజ్జాలకు కూడా అద్భుతమైన రెసిపీస్ ఉన్నాయి ఇక్కడ మన ఇయాల్లో. ఏమున్నాయి అనేది యాక్చువల్గా నేను ఎప్పుడు నాన్ వెజ్ చెబితే, నేను వెజ్ గురించి చెబితే మీకు కొడతారు నన్ను. మన సత్యదేవ్ గారు అన్న వెజ్లో మీకు ఏమిటం నచ్చిందన్న? నాకు వంకాయ చాలా బాగుంది. గుత్తి వంకాయ బాగా నచ్చింది అన్న ఆయనకి. గుత్తి వంకాయ మంది సో క్రేజీ. తింటుంటేనే అది మొక్క మెత్తగా లోపలికి వెళ్ళిపోతా ఉంది అనమాట. మీకు తెలిసిందే పన్నీర్ చూసి మండి. దాంతోపాటు మనకి పన్నీర్ స్టార్టర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వరు హియా మందికి వచ్చేస్తే. మాదాపూర్లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. Na banda is a bad word only, but we can use it. It's not a censored word. Madam, it's a daily usage word only. Okay. How you know that na banda is bad? So in an interview they asked me like Telugu bad words you know. So that guy was telling me na banda na amma tell like that. I won't tell. ఎవడాడు? నీ అమ్మ నీ బొంద. ఇది కట్ చేస్తా గ్యారెంటీ. ఇట్లాంటి అవసరం బ్రో. I won't tell. I don't. అందుకే మన పేరు టేస్టీ తెచ్చా. సరే తెలుగులో నీకు తెలిసిన పదాలు Huh? వద్దులే నాకెందుకు అయ్యింది ఇప్పుడు ఆవిడకి తెలియకుండా ఏదో అనేసింది అనుకో, కట్ చేయనంటావు అసలు టేస్టీ. నాన్న థ్యాంక్ యూ సో మచ్ సత్యవన్న ఫర్ టేస్టీ తేజ. Thank you. నేను చెప్పాలి కదా నీకు. థ్యాంక్ యూ దీపా థామస్ గారు. అమ్మ ఈసారి నేను తప్పుకోకుండా చెప్పేశాను. అండ్ థ్యాంక్ యూ హియా థైడ్ మండి ఆల్సో. అన్న క్లోజ్ చేసే ముందు Thank you Tasty Teja. థ్యాంక్ యూ అమ్మ. హౌ ఇస్ ద ఇంటరాక్షన్ అమ్మ? ఓకేనా? It was so fast. Now you drink some water. నో మామీ ఎక్కిస్తుంది నన్ను. ఆవిడ మామూలుగా కూర్చుంది. కేరళ ఎడగారం No, like gap you're giving like. బేసిక్ గా ఇన్ ఎవ్రీ వీడియో నాకు ఊపు ఉంటుంది అన్న. సీరియస్లీ టచ్ వుడ్ నేను మీతో చేస్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చాలా 1-2 సందర్భాల్లో కూడా మీతో కూడా అలా చేద్దాం, 1-2 సందర్భాల్లో కూడా మాట్లాడాను కూడా చాలా మందితో. పిఆర్ వాళ్ళతో కూడా సత్యదేవ్ నేనే అడిగాను చాలా సార్లు. అండ్ థ్యాంక్ యూ విక్రాంత్ భయ్య నాకు సత్యదేవ్ వాళ్ళతో అవకాశం ఇక్కడ కల్పించినందుకు. అండ్ థ్యాంక్ యూ హియర్ డ్రైవ్ ఆల్సో. మంచి అవకాశం, మంచి గెస్ట్, మంచి ఫుడ్ పెట్టినందుకు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మండి ఇన్ హైదరాబాద్. అండ్ ఇంకొకటి అన్న ఓకే హౌ ఇస్ ద ఇంటరాక్షన్ విత్ టేస్టీ? పర్లా ఏమనుకోలేదు తిట్టినా. యాక్చువల్లీ ఏంటి ఫుడ్ తింటే ఏం మాట్లాడతాం అనుకున్నాను, కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. తిన్నది అరిగిపోయింది కూడా, అంత నవ్వించు అయిపోయి కదా పక్కన. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దీపా, I thought it will be if we have to eat and talk, it will be not that. But this fellow made us very. Yeah. So he made us laugh. Yes, and it was yes. very nice. Thank you. Super. Nana, thank you so much and wish you all good luck. Congratulations, all the best for Rao Bahadur on this July 3rd. Thank you so much. Bye bye.